వ్యూహం సినిమా విడుదలైంది. వ్యూహం సినిమాని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చూడడం జరిగింది. వ్యూహం సినిమా థియేటర్ దగ్గర మనం ఉన్నాము. సినిమా ఎలా ఉంది అని ఇక్కడ వచ్చినటువంటి వీక్షకులు అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, వ్యూహం సినిమా చూశారు కదా, ఎలా ఉంది? సినిమా మటుకు చాలా బాగుందండి. ఇంతకుముందు సినిమా చూడలేదు, కానీ ఈ సినిమాలో ఏంటంటే న్యాచురల్గా జరిగిన స్టోరీ మటు చూపించారు. ఇప్పుడు మామూలుగా మన జీవితంలో మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారు ఏంటి అన్నది మనకు తెలుసు. కాబట్టి పథకాల గురించి మంచి చేయాలనుకున్నా చేశారు. మిగతా వాళ్ళు చెప్పేదానికను ఇప్పుడు చెప్పేదానికి మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి మనం చూసిందే నిజ జీవితంలో సినిమాలో కూడా ఒక విమర్శత్వం అనేది లేదు. ఈ సినిమాలో మీకు ప్రధానంగా ఏ సీన్స్ నచ్చాయి? సీన్స్ అంటే మొత్తం బాగానే ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏంటి అన్నది మనకు తెలుసు అంతవరకే. కానీ మనకు పవన్ కళ్యాణ్ కానీ విమర్శించడం అనేది ఈయనగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చెప్పుకున్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నది అవి మనకు చూపించాడు ఒరిజినల్గా. అది చెప్పండి, ఇక్కడ చూపించాడు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటించాడు సినిమాలో. దీంట్లో జగన్ని ఎలా ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టిస్తానికి ఇదంతా క్లియర్గా చూపించాడు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఎలాంటిది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాడుకుంటున్నాడు అనేది సినిమాలో క్లియర్గా అర్థమైపోయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎట్లుంది? నిజం చూపించాడు. పవన్ కళ్యాణ్ ఎలాంటోడు అది చూపించాడు, అది చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటోడు చూపించాడు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు ఇంకా బాగా చూపించాడు. సినిమాలో ఏ క్యారెక్టర్స్ ఎట్లున్నాయి? ఏమంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి యాజ్ టీజ్గా చూపించారండి. పవన్ కళ్యాణ్ని అమాయకుని చేసి చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. అది ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు. ఈ రోజున రాష్ట్రం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఈయనేం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న కాపులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం అనేది 100% ఖాయం. మీరు చెప్పండి, ఈ సినిమా ఎలా ఉంది? సినిమా బాగానే ఉంది బాబు. ఉన్నది తీశాడు బాబు, ఉన్నది తీశాడు. నీకు అర్థం కావట్లా, ఉన్నది తీశాడండి బాబు. జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు ఎడ చేశారు అదంతా కూడా చూపించాడు, బ్రహ్మాండం చేశాడండి. చంద్రబాబు లోకేష్ మటుకు బాబు పప్పు అన్నాడు కానీ పప్పు తింటాం చూపించాలి, అది ఒకటి తప్పు చేశాడు. అది బాబు బ్రహ్మాండం ఉంది సినిమా, సూపర్ హిట్. ఈ సినిమాను ఇక్కడికి వచ్చేటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీరందరూ కూడాను చాలా ఆస్వాదించామని చెప్తున్నారు. సినిమా సూపర్ హిట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక మహిళా ప్రేక్షకులు ఉన్నారు, వాడిని చూస్తున్నారు. ఎలా ఉందండి సినిమా? సినిమా బాగుంది సార్. జగన్ గురించి, ఆయన పడిన కష్టాల గురించి, ఆయన రాజకీయంగా ఎలా తొక్కాలో అవన్నీ బాగా చూపించారు రాంగోపాల్ వర్మ. సినిమా మాత్రం బాగుంది. వీరందరూ కూడాను జగనే గెలుస్తాడు కన్ఫామ్గా. అది సినిమా సూపర్ హిట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఇందులో చేసినటువంటి క్యారెక్టర్లు అన్నీ చాలా బాగున్నాయని చెప్తారు. మరొక రెండు ఉన్నాయి, తెలుసుకుని చెప్పండి. సినిమా చాలా బాగుందండి. మామూలుగా జగన్ ఎప్పుడు విలువలు విశ్వసనీయతలు అంటారు, దానికి అర్థం పట్టేలాగా ఈ సినిమా ఉంది, చాలా బాగుంది. ఈ సినిమాలో ఏ సీన్ నచ్చింది? ఈ సినిమాలో మామూలుగా ఇప్పుడు అదే రాజకీయంగా 2014 నుంచి 2019 మధ్య జరిగే ప్రతి సీన్ చాలా బాగుంది. ఇది మొత్తానికైతే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఈ సినిమాను ఆస్వాదించారు. చాలా బాగుంది, ప్రతి సీన్ కూడా చాలా బాగుంది అని చెప్తారు. సినిమాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్, ఇవన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారు. వాస్తవాలకు దర్పణం పట్టారు అని చెప్పేసి ఇక్కడికి సినిమా చూసినటువంటి ప్రేక్షకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో విజయచంద్రన్, విజయవాడ.